श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम् लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो Table नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म this. व्यामोहतस्तरितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ चरणं प्रपद्ये मातापिता युवतस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिवलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयवट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यच्चिदचिदीश्वरतस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः सन्दर्शयन्निरमिमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसैः षड्भिः समाकीर्णम् अङ्गैः वेद दिवापरम् पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतः सर्वकिल्बिषनाशनम् विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवम् तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्या शिल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृत्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं शशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं तरतीरुहेक्षणम् सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 8వ అధ్యాయం చదువుకుంటున్నాం. 8వ అధ్యాయంలో ఒక 32 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో మనం ఒక 7 శ్లోకాలు మాత్రం నిన్నటి వరకు పూర్తి చేసుకున్నాం అనమాట. ఈ యొక్క 8వ అధ్యాయంలో ముఖ్యంగా జరగేది అంటే రౌద్ర సర్గ గురించి చెప్పడం, ఆ తర్వాత లక్ష్మీదేవి యొక్క సర్వవ్యాపకత నిరూపణం అన్నమాట. అంటే అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉండేటువంటి లక్ష్మీదేవి గురించి అది ఎలా సాధ్యం ఏమిటి అనే విషయాలు చెప్తాను. ఇక్కడ పరాశర ఉవాచ అని చెప్పి పరాశరుడు చెప్పినట్లుగా ప్రారంభం అవుతుంది అనమాట ఈ అధ్యాయం. దాంట్లో మహాముని బ్రహ్మ యొక్క తామస సృష్టి ఇంతవరకు నీకు తెలియజేయబడింది, ఇక మిగతా సృష్టిని గురించి చెబుతాను విను అని చెప్పి మైత్రేయుడు చెప్తాడనమాట. అది ఏమిటంటే కల్పాదాం ఆత్మనస్తుల్యం సుతం ప్రధ్యాయతస్తత రాజురాసీత్ ప్రభోహ అంకే కుమారో నీలలోహిత అని. అంటే బ్రహ్మ కల్పాదిలో తనతో సమానమైన కుమారుని కొరకే ధ్యానిస్తూ ఉండగా ఆయన వడిలో నీలం లోహితం అంటే ఎరుపు, 2 రంగులు కలిసిన నీలలోహితుడు అంటే నలుపు ఎరుపు కలవాడనేటువంటి కుమారుడు ఆవిర్భవించాడు అనమాట. అతను పుట్టిన వెంటనే సుస్వరంతో రోధిస్తూ పరిగెత్తాడనమాట. రుదన్వై సుస్వరం సోవధ ప్రాద్రవత్ ద్విసత్తమ కిం రోదిషీతి తం బ్రహ్మ రుదంతం ప్రత్యువాచ. అప్పుడు ఆ ఏడుస్తున్న అతన్ని బ్రహ్మ అడుగుతాడనమాట, ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తాడు. అప్పుడు బ్రహ్మను అడుగుతాడు అతను, నాకు పేరు పెట్టు అన్నాడంట. నామదేహీతి తం సోవధ ప్రత్యువాచ ప్రజాపతి రుద్రస్తం దేవనాంనా అసి మా రోధి ధైర్యమావహ. అప్పుడు ప్రజాపతి,
నీవు రుద్రుడవని పేరు గల దేవుడవు అంటాడు. ఇక్కడ రు అనే అక్షరానికి ద్ర, రుద్ర అనే దానికి రెండు విడివిడి అర్థాలు ఉన్నాయన్నమాట. అందుకని ఆ రెండింటిని కలిపి రుద్రుడు అనేటువంటి పేరు. ఏమిటో రు అంటే ఏడవడం అనమాట. ద్ర అంటే ఇక్కడ రోదనం నుంచి రు, ద్ర అంటే ద్రావణం అంటే పరిగెత్తడం అనమాట. దాంట్లోంచి ద్ర కాబట్టి రుద్ర. ఎందుకనంటే ఆయన పుట్టిన వెంటనే సుస్వరంతో రోధిస్తూ పరిగెత్తాడు అనమాట. కాబట్టి అటువంటి రుద్ర అనేటువంటి పేరు పెట్టబడింది అనమాట. రుద్రత్వం దేవనాంనా అసి మా రోది ధైర్యమావహ. కాబట్టి నీవు దుఃఖించవలదు, ఏడవలదు, నీకు ఈ పేరు రుద్రుడు అనేటువంటి పేరు పెడుతున్నా అని చెప్పి పెట్టడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఆయన ఏడుస్తూ అదేవిధంగా ఇటు అటు పరుగులు పెట్టినారు కాబట్టి ఏడవడం రెండూ చేశారు కాబట్టి రుద్రుడు అనేటువంటి పేరు పెట్టబడింది అనమాట. ఆ తరువాత నామదేహీతి ఏవముక్త పునఃసోధ సప్తకృత్వో రురోధవై తతో అన్యాని దదౌ తస్మై సప్తనామాని వై ప్రభు స్థానాని చ ఏషాం అష్టానాం పత్నీ పుత్రాంచ వై ప్రభు. అయినా కూడా ఆయన ఇంకా ఏడవటం నిలపలేదన్నమాట. నిలపకపోయేటప్పటికి మళ్ళీ 7 పర్యాయాలు ఏడ్చాడండి. దానితో ఆ ప్రభువు మరో 7 పేర్లను కూడా అతనికి పెట్టాడనమాట. ఆ మొత్తం ఆ 8 వృద్ధులకు కూడా స్థానాలను, పత్నులను, పుత్రులను కూడా ఏర్పరిచాడనమాట. వారెవరు ఇంతకీ వృద్ధులు కాకుండా ఎవరి పేరు పెట్టబడేదంటే భవం సర్వం మహేశానం తథా పశుపతిం ద్విజ భీమం. ఇక్కడ ద్విజ అంటే పేరు కాదండి, అది ద్విజ అని సంబోధన అనమాట. పరాశరుడు మైత్రేయుని సంబోధిస్తున్నాడు ద్విజ అని. కాబట్టి ద్విజోత్తమ రుద్రుడు కాక భవుడు, శర్వుడు, మహేశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు, ఈ విధంగా 7 మంది అంటే మొత్తం 8 మంది అంట. భీమం ఉగ్రం మహాదేవం ఉవాచ సపితామహ. ఆ తరువాత చక్రే నామాని అసహితాని స్థానాన్యేషాం చకార సూర్యో జలం మహీ వాయుర్వాగ్నిరాకాశమేవ చ దీక్షితో బ్రాహ్మణ సోమ ఇత్యేతాన్ తనవః ఇత్యేతాన్ తనవః క్రమాత్. కాబట్టి ఆ విధంగా బ్రహ్మ పేర్లు పెట్టిన తర్వాత రుద్రునితో సహా 8 కూడా స్థానాలు ఏర్పరిచారు. అంటే ఏమిటి? సూర్యుడు స్థానంలో ఒకరిని, అంటే సూర్యుడు స్థానంలో అంటే ఇక్కడ వరుసగా మనం చూసామంటే భవుడు, రుద్రుడు కాక భవుడు అని, శరుడు అని, ఇలా వీరందరికీ కూడా సూర్యుడు, జలం, భూమి, వాయువు, అగ్ని, ఆకాశం, దీక్షుడైన సోమయాది, చంద్రుడు, ఇవి క్రమంగా వారి శరీరాలు అంటే స్థానాలుగా ఏర్పరిచారనమాట. ఇవన్నీ కూడా అంటే ఏమిటి? సూర్యుడు, జలము, మహి, వాయువు, అగ్ని, ఆకాశము, దీక్షితుడు, బ్రాహ్మణుడు, సోముడు, ఈ 8 మంది కూడా వారి స్థానంలో ఏర్పరచబడింది అనమాట. ఎవరెవరికి? ఈ రుద్రుడు వీరందరికీ అన్నమాట. రుద్రుడు, భవుడు, శర్వుడు, మహేశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు అని. కాబట్టి ఈ విధంగా ఏర్పడిన తర్వాత మరి వారందరికీ ఆ 8 మందికి కూడా భార్యలను ఆయనే ఏర్పరిచారనమాట. ఆ భార్యలు ఎవరి పేరు? సువత్సల తథైవ. కాబట్టి ఇంతవరకు మనం చదువుకున్నాం, అంటే 7వ శ్లోకం వరకు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 8వ శ్లోకాన్ని ప్రారంభిద్దాం. ఆ పత్నులు ఎవరంటే సువత్సల తథైవ ఉషా సుకేశీ చ అపరా శివ స్వాహా దిశస్తదా దీక్షా రోహిణీ చ యథాక్రమం సూర్యాదీనాం ద్విజశ్రేష్ఠ రుద్రాద్యైర్యామభిః సహ పత్న్యః స్మృతా మహాభాగా తదవత్యాని మే శృణు ఏషాం సూతి ప్రసూతిభ్యాం ఇదం ఆపూరితం జగత్. ఇదం ఆపూరితం జగత్ అంటే ఏమిటి? ఆపూరితం అంటే పూరించడం అని అర్థం. అంటే పూర్తిగా జగత్ అంటే ప్రపంచం అంతా కూడా, ఈ జగత్ అంతా కూడా నిండిపోయింది అనమాట. ఎవరితో? వీరి పుత్ర పౌత్రులతో. ఏషాం సూతి ప్రసూతిభ్యాం ఈదం ఆపూరితం జగత్. సూతి ప్రసూతిభ్యాం అంటే వారి ఇరువురు అన్నారు. ఇంతకీ వారి ఇరువురు ఇలా సూర్యాదులకు రుద్రాది నామాలతో కలిపి వారి పత్నులు అయ్యారు. ఎవరు? సుభద్రకు ఉషా, సుకేశి, అపర, శివ, స్వాహ, దిశ, దీక్ష, రోహిణి అని. ఈ విధంగా క్రమంగా పత్నులు అయ్యారని చెప్పండి. క్రమంగా అంటే ఏమిటి? ఆ 8 మందికి 8 మంది రెస్పెక్టివ్లీ అన్నమాట. కాబట్టి ఆ విధంగా పత్నులైన తర్వాత వారికి కలిగినటువంటి సంతానముతో ఈ యొక్క జగత్తు నిండిపోయినది. పత్న్యః స్మృత మహాభాగ. స్మృత అంటే అని ప్రఖ్యాతి చెందారు, లేదు అని తెలుసుకొనబడ్డారు. స్మృత అంటే అలా అయ్యారన్నమాట.
ఇక్కడ మహాభాగ అనేది మళ్ళా సంబోధన అనమాట. మహాభాగ అంటే సంబోధన. ఎవరు పరాశరుడు సంబోధిస్తున్నాడు అనమాట. పరాశరుడు మైత్రేయుని సంబోధిస్తున్నాడు. కాబట్టి ఇది మహాభాగ అనేది సంబోధన ఉపయోగించినటువంటి పదం అన్నమాట. కాబట్టి మహాభాగ వారి సంతానాన్ని గూర్చి విను అని చెప్పి వీరి పుత్రపౌత్రులతో జగత్తుని చెప్పి ఇంతకీ వారు ఎవరు? శనైహి చరస్తదా సారీ శనైశ్చర తథా శనైశ్చర తథా శుక్రో లోహితాంగో మనోజవ స్కంద స్వర్గో అథ సంతానో బుధశ్చ అనుక్రమాత్ సుతాహ. ఆ యనమండుగురు కూడా కుమారులు పుట్టారు. వారెవరు? శనైశ్చరుడు అంటే శని, శుక్రుడు, లోహితాంగుడు అంటే కుజుడు, మనోజవుడు, స్కందుడు, స్వర్గుడు అథ స్వర్గో అథ సంతానో అంటే స్వర్గుడు, ఆ తర్వాత సంతానుడు, బుధశ్చ. ఇక్కడ సంతానం అంటే సంతానం అని కాదండి, అంటే పేరు అన్నమాట. సంతానుడు, బుధుడు అనువారు పుత్రులు. ఎవరికి? సూర్యాదీనాం అంటే సూర్యుడు ఉన్న వారికి వీరందరూ పుత్రులు ఉంటారు. సూర్యాదీనాం ద్విజశ్రేష్ఠ రుద్రాద్యైర్యామభి సహ పత్న స్మృత అని చెప్పలేదు. కాబట్టి శనేశ్చరత్తదా శుక్రో లోహితాంగో మనోజవ అనేది ఆ 8 మందికి కలిగినటువంటి కుమారులు అన్నమాట. ఈ విధముగా ఏవం ప్రకారో అంటే ఈ విధముగా రుద్రో అసౌ సతీం భార్యాం అవిందత దక్షకోపాచ్య సత్యాజ సా సతీ స్వం కలేవరం. స్వం అంటే తన యొక్క అని అర్థం. కలేవరం అంటే ఏమిటి? శరీరం అని అర్థం కలేవరం. కాబట్టి శరీరాన్ని ఈ విధంగా జన్మించినటువంటి రుద్రుడు దక్షుని కుమార్తె అయినటువంటి సతిని భార్యగా పొందాడు. ఈవం ప్రకారో రుద్రో అసౌ సతీం భార్యాం అవిందత అంటే భార్యగా పొందాడు అనమాట. అవిందత అంటే మరి ఆమె ఏమైనది? దక్ష కోపాచ దక్ష కోపాత్ చ అన్నారు. కోపాత్ అంటే ఏమిటి? కోపం వల్ల. దక్ష కోపాచ అంటే దక్షుని పైన ఉన్నటువంటి కోపం వలన ఆమె శరీరాన్ని విడిచిపెట్టింది. ఏవం ప్రకారో రుద్రో అసౌ సతీం భార్యాం అని. కాబట్టి ఈ విధంగా చెప్పండి, రుద్ర సర్గం ప్రస్తుత విషయానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్తున్నాడు. ఏమని? ఏవం ప్రకార ఇది సతీ అని పేరు కలిగినటువంటి దక్షుని యొక్క బిడ్డను దక్ష కోపాత్, దక్ష అంటే ఇక్కడ తండ్రి అనమాట. తండ్రి అయినటువంటి దక్షుడు తాను చేసిన యజ్ఞమునందు ఆహ్వానం ఇవ్వక అవమానం చేసినందువలన పుట్టిన కోపముతో అందువలన ఆమెకు సంతానము కలగలేదని భావం అన్నమాట. మరి ఆమె కోపంతో శరీరం విడిచిపెట్టింది, ఇంకా సంతానం ఎక్కడ కలిగింది? లేదనమాట. కాబట్టి ఆ తరువాత మరి ఆమెనే ఏమైనది? ఆ సతియే హిమవద్దుహితాసా అభూత్ మేనాయాం ద్విజసత్తమా. కాబట్టి ఆమె హిమవత్ దుహిత. హిమవత్ దుహిత అంటే ఏమిటి? కుమార్తె అని అర్థం. దుహిత అంటే కుమార్తె అని అర్థం. అందుకే దౌహిత్రుడు అంటారు. దుహిత అంటే ఏమిటి? కుమార్తె. దౌహిత్రుడు అంటే కుమార్తె యొక్క కుమారుడు. ఆ విధంగా ఈ హిమవద్దుహిత సా ఆ విప్రోత ఆ సతీదేవి మేనక యందు సా అభూత్ మేనాయాం అని చెప్పబడింది. మేనా అంటే మేనక యందు ద్విజసత్తమ. మళ్ళీ ఇక్కడ ద్విజసత్తమ అంటే విప్రోత్తమ అని సంబోధన అనమాట. ఉపయేమే పునశ్చోమనన్యాం భగవాన్ భవః. కాబట్టి అనన్యపరాయణ అయినటువంటి ఉమను అనన్యపరాయణ. అనన్యపరాయణ అంటే ఏమిటి? ఇంకా ఇతరులు ఎవరిని కూడా తలంచనటువంటి అనన్యపరాయణ అంటే ఇతని తప్ప ఇంకెవరిని కూడా ఎవరిని భగవంతుడైనటువంటి భవుడు తన యందు అనన్యపరాయణ అయిన ఉమను మళ్ళీ వివాహం చేసుకున్నాడు. ఉపయేమే పునశ్చ ఉమాం అనన్యాం. పునశ్చ ఉమాం అలా విడదీసుకోవాలన్నమాట. ఉపయేమే పునశ్చ ఉమాం అనన్యాం భగవాన్ భవ. కాబట్టి ఆ విధంగా అనన్యం అంటే ఏమిటి? భౌని అందే నిష్ట మనస్సును నిలిచినటువంటిది అనన్యం అంటే. ఇక ఎవరిని గురించి ఆలోచించలేదన్నమాట. అటువంటి ఆ ఉమను ఈయన వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఆమె హిమంతుని పత్ని అయిన మేనయందు కూతురుగా తిరిగి జన్మించింది అన్నమాట. ఆ జన్మించి ఇంకొకరిని ఇష్టపడక
శివుని యందే మనసు ఉంచినటువంటి అనన్య అయిన ఆ కన్యను భగవంతుడికి బహుడు తిరిగి పెండ్లాడినాడు. అంటే ఇక్కడ కూడా ఆమె మనసు ఉంచిందండి. మరి ఆయన కూడా ఈమె యందు అనురాగం ఉండాలి కదా. ఈమె పైన మనసు పడాలి కదా. లేదంటే వన్ సైడ్ లవ్ అవుతుంది అనమాట. వన్ సైడ్ లవ్ అంటే ఏమిటి, ఒకరు మాత్రమే పాపం మనసు ఉంటుంది, కానీ ఆ ఎదుటి వ్యక్తికి ఈమె పైన అనురాగం ఉండకపోవచ్చు. కానీ ఏదో కొన్ని కారణాల వల్ల చేసుకునేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు లేదులేండి, అవన్నీ పురాణంలో అంటే పూర్వకాలంలో ఉండే, పురాణాల్లో కాదు పూర్వకాలంలో ఉండే అనమాట. పాపం ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా తల్లిదండ్రుల కోరికనో లేదు ఇంట్లో ఉన్నటువంటి నాన్నమ్మ గారు అమ్మమ్మ గారు వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండేదండి ఆ రోజుల్లో పిల్లల పైన. అందరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏమిటి, వీరి నడవడికని వారు రెగ్యులేట్ చేయడం, క్రమబద్ధీకరణ చేయడం అని చెప్పొచ్చు మనం, అంటే రెగ్యులేట్ చేయడం అన్నమాట. ఆ విధంగా ఉండేది అంటే ఒక కుటుంబ వ్యవస్థ అలా ఉండేది అనమాట. ఒకే కుటుంబంలో ఒక అత్తగారు, కోడలు, వాళ్ళ కోడలు ఇట్లా 4 తరాలు కూడా ఉండేటువంటి సందర్భాలు ఉంటున్నాయి. అలాంటప్పుడు మొత్తం మీద ఎవరైతే ఆ కోడలు ఉంటుందో అంటే అత్తగారు ఉంటారో అంటే అందరికంటే పెద్దవారు వారే మొత్తం అవన్నీ కూడా చూసుకునేటువంటిది వారి నియంత్రణలో జరుగుతుండేది అనమాట. కాబట్టి కొన్ని వివాహాలు జరుగుతాయి. కానీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రత్యేకంగా ఇక్కడ ఆ యొక్క ఉమను, అనన్యపరాయణటువంటి ఉమను మళ్ళీ వివాహం చేసుకున్నాడు అని చెప్పామంట. భగవంతుడకు బహుడు తిరిగి పెండ్లాడినాడు అని. అంటే పరస్పరము కూడా అనురాగం ఉన్నందువల్ల వివాహం జరిగింది అని చెప్పడానికి అనమాట. హిమవద్ దుహితాస అభూత్ మేనాయాం ద్విజసత్తమ ఉపమే అంటే ఇక్కడ హిమవద్ దుహితాస అభూత్ మేనాయాం అన్నారు. హిమవద్ దుహిత అంటే ఏంటి చెప్పుకున్నాం, హిమవంతుని యొక్క కుమార్తె అని అర్థం దుహిత అంటే. హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించినది అని చెప్పబడింది దుహితా సా అభూత్ అని. మరి ఎలా అవుతుందండి, హిమవంతుని కుమార్తె అవ్వాలంటే అక్కడ తల్లి ఉండాలి కదా. ఆమెయే మేనాయాం అని చెప్తున్నామంట, అంటే మేనకయందు అని చెప్తున్నామండి. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క భగవంతుడైనటువంటి బహుడు తన యందు అనన్యపరాయణ అయిన ఉమను మళ్ళీ వివాహం చేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగినది, దేవౌ దాతృవిధాతారౌ మృగోహ ఖ్యాతిరసూయత శ్రియం చ దేవదేవస్య పత్ని నారాయణస్యయా. భృగు మహర్షి వల్ల ఖ్యాతి ధాత విధాత అనేటువంటి దేవతామూర్తులను దేవాది దేవుడైన నారాయణకు భార్య అయిన లక్ష్మీదేవిని కన్నది. భృగు వల్ల ఖ్యాతి ధాత విధాత అనే దేవతామూర్తులను దేవాది దేవుడైన నారాయణకు భార్య అయిన లక్ష్మీదేవిని కన్నది అని చెప్పబడింది ఇక్కడ. దేవౌ ధాతృ విధాతారౌ భృగోహ ఖ్యాతి అసూయత. ఖ్యాతి రసూయ అంటే ఏమిటి, భృగువు యొక్క ఇల్లాలు అయినటువంటి ఖ్యాతి దేవులు అయిన దాత విధాతలను మరియు దేవదేవుడు అయినటువంటి నారాయణుడి ప్రియురాలైన శ్రీదేవి అను స్త్రీని కూడా కనినది. శ్రియం చ దేవదేవస్య పత్ని నారాయణస్య దేవౌ ధాతృవిధాతారౌ భృగోః ఖ్యాతి అసూయత. కాబట్టి ఖ్యాతి అసూయత అంటే ఏమిటి, ఖ్యాతి వలన ఎవరిలో, భృగువు యొక్క ఇల్లాలు అయినటువంటి ఖ్యాతి దేవులు అయినటువంటి ధాత విధాతలను మరియు దేవదేవుడైన నారాయణ ప్రియురాలైన శ్రీదేవి అను స్త్రీని కూడా కనినది అని చెప్పి పరాశరుడు చెప్పాను. వెంటనే మనకు కూడా సందేహం వచ్చి ఉంటుంది. అదే సందేహమే శ్రీ మైత్రేయుడు వచ్చిందనమాట. ఆయన చాలా శ్రద్ధగా వింటున్నాడు. ఎప్పుడో మనం శ్రద్ధగా వింటుంటేనే ఆ సందేహాలు వస్తూ ఉంటాయి అనమాట. సరే పురాణం చెప్తున్నారు, పురాణంగానే విన్నామంటే సందేహాలు రావు. కానీ ఇక్కడ మైత్రేయుడు కూడా సందేహం వచ్చింది. పరాశరుడు ఈ విధంగా చెప్పగానే ఏ విధంగా భృగు వల్ల ఖ్యాతి ధాత విధాత అనే దేవతామూర్తులను దేవాది దేవుడైన నారాయణకు భార్య అయిన లక్ష్మీదేవిని కన్నది అని చెప్పండి. ఇక్కడ ఆయనకి సందేహం వచ్చింది మైత్రేయుడు. ఈ లక్ష్మీదేవిని కనటం ఏమిటి అని మైత్రేయుడు అడుగుతున్నాడు అనమాట. ఎందుకంటే మనందరికీ తెలుసు లక్ష్మీదేవి ఎలా పుట్టినది, క్షీరాబ్దిలో పుట్టిందని. అది కూడా అమృత మథన సమయంలో పాల సముద్రం నుంచి లక్ష్మి పుట్టిందని కూడా వినడం జరిగిందనమాట. కాబట్టి ఈయన సందేహం వచ్చింది వెంటనే మనలాగనే. అప్పుడు అడుగుతున్నాడు, ఆయన సందేహాన్ని మనసులో పెట్టుకోలేదు, అడిగేస్తున్నాడు నేరుగా.
పరాశరుని అడుగుతున్నాడు ఏమని? క్షీరాబ్దౌ శ్రీహి సముత్పన్న శ్రూయతే అమృతమంధనే. అమృతమంధనే అంటే ఏమిటి? అమృతమథన సమయంలో, అంటే అమృతము గురించి మథన సమయంలో అంటే చిలికినప్పుడు క్షీరసాగరాన్ని, పాల సముద్రాన్ని, అప్పుడు క్షీరాబ్దౌ శ్రీహి సముత్పన్న, క్షీరాబ్దిలో శ్రీహి అంటే లక్ష్మి పుట్టిందని కూడా వినడం జరిగింది. శ్రూయతే అమృతమంతని, శ్రూయతే అంటే ఏమిటి? వినడం జరిగింది కదా. మరి భృగువుకు ఖ్యాతి ఎందు ఆమె కలిగిందని నీవు చెప్పుతున్నావు, అది ఇది ఎట్లు? సందేహం వచ్చింది అనమాట. భృగోహ ఖ్యాత్యాం, ఖ్యాత్యాం అంటే ఖ్యాతి ఎందు, భృగోహ అంటే భృగువుకు, సముత్పన్న ఈతి ఏతద్ ఆహ కథం భవాన్, సముత్పన్న ఈతి ఏతత్ ఆహ, ఆహ అంటే చెప్పడం అని అర్థం. అది సముత్పన్నేత్యేతదాహ అవుతుంది. అంటే సముత్పన్న ఈతి ఏతత్ ఆహ అంటే సముత్పన్న అంటే ఏంటి? పుట్టినది అని, ఇది అంటే అని, ఏతత్ ఇది, ఆహా చెప్పావు కదా నువ్వు, కథం భవాన్ అని ఎలా నువ్వు చెప్పగలరా? కథం అంటే ఎలాగని, అంటే నువ్వు ఎలా చెప్పగలిగావు ఇది? తప్పు కదా అనే ఉద్దేశంతో, తప్పని చెప్పడం లేదు ఆయన. ఎప్పుడు నేరుగా పెద్దలు ఎవరు కూడా మాట్లాడేటప్పుడు నిజంగా తప్పని మనసులో ఉంటే కూడా తప్పు అని చెప్పరండి. అంటే అది అది ఒక సంస్కారం అని చెప్పుకోవాలంటే, వినయ విధేయతలు సంస్కారం అని. ఇది తప్పు అని చెప్పకూడదు. అది సందేహంగా ఉంది, మరి ఇది ఎలాగండి? అప్పుడు వెంటనే ఆ చెప్పే వాళ్ళకి అర్థమైపోతుంది దీంట్లో ఏదో తిరకాసు ఉంది అని చెప్పి. కాబట్టి నేరుగా ముఖం మీద తప్పని చెప్పలేదు ఈయన కూడా. ఏమని చెప్పాడు? నాకు సందేహంగా ఉంది, భృగోహ ఖ్యాత్యాం సముత్పన్నే చేతదా కథం భవాన్, కాబట్టి నీవు చెబుతున్నావు ఇది ఎట్లా సాధ్యమైనది అని అడిగితే, అప్పుడు పరాశరు చెప్తున్నాడు. పరాశరు వాచ నిత్యైవ సా జగన్మాత విష్ణోః శ్రీర అనపాయిని యథా సర్వగతో విష్ణు తథైవేయం ద్విజోత్తమ. ద్విజోత్తమ, ఓ బ్రాహ్మణోత్తమ, మైత్రిని సంబోధిస్తున్నాను అనమాట. ఏమని? నిత్యైవ సా జగన్మాత, నిత్యైవేతి అంటే పరాశరు చెప్తున్న సమాధానానికి లోగుట్టు ఇది అని చెప్తున్నాను అనమాట. ఏమిటి ఇంతకీ? అదేమిటంటే లక్ష్మీదేవికి ఉత్పత్తి ఉన్నదట్లయితే విరోధం ఏర్పడుతుంది అనమాట. అంటే లక్ష్మీదేవికి ఉత్పత్తి అంటే పుట్టుగా ఉన్నదన్నట్లయితే ఇక్కడ మరి పాల సముద్రంలో ఒకసారి ఎలా పుట్టింది ఆమె, ఇక్కడ ఎలా పుట్టినది అనేటువంటి సందేహాలు వస్తాయి. కాబట్టి ఈ జగన్మాత లక్ష్మీదేవి ఎటువంటి వారు? నిత్యురాలు. అంటే నిత్యైవ సా జగన్మాత, నిత్యైవ అంటే నిత్యురాలు. అంతేకాదు విష్ణువుకు లక్ష్మి అనపాగిని, విష్ణోహ శ్రీ అన్నారు ఇక్కడ. శ్రీ అంటే లక్ష్మి అని అర్థం. విష్ణోహ శ్రీ అనపాయిని అంటే ఏమిటి? ఎల్లప్పుడూ విడవకుండా ఉండేది అన్నమాట. అంటే జన్మ జన్మలకి మనం అంటుంటాం జన్మ జన్మల బంధం నీది అని. కాబట్టి ఎల్లప్పుడూ విడవకుండా ఉండేటువంటిది అన్నమాట విష్ణువుకు లక్ష్మి అనపాయిని. విష్ణువు ఎలా సర్వగతుడో, యథా సర్వగతో విష్ణు, విష్ణువు ఎలా సర్వగతం అంటే సర్వగతుడో, లక్ష్మి కూడా తథైవ ఇయం ద్విజోత్తమ, తథైవ ఇయం అంటే లక్ష్మి అదే విధంగా సర్వగతురాలు. అంటే ఏమిటి? విష్ణువు ఎలా సర్వగతుడో లక్ష్మి అదే విధంగా సర్వగతురాలు అని చెప్తున్నమాట. సరే, ఇవంతా బాగానే ఉంది. మరి దీనికి ఇంకొంచెము వివరణ ఇవ్వబడింది అనమాట. అదేమిటి అది? ఒకవేళ లక్ష్మీదేవికి ఉత్పత్తి అంటే పుట్టుక ఉన్నదన్నట్లయితే మరి విరోధం ఏర్పడుతుంది. కాబట్టి నిత్య అయిన అంటే సర్వమునందు, సర్వకాలములందు, సర్వదేశములందు ఉండేది, ఇది అర్థం అన్నమాట. నిత్య అంటే అంటే ఏమిటి? సర్వమునందు, సర్వమునందు, సర్వకాలములందు, సర్వదేశములందు కూడా ఉండేది. అంటే సర్వాత్మిక అయినటువంటి విష్ణు శక్తి అయిన లక్ష్మీదేవి జగద్రక్షణ అనే కార్యనిర్వహణ కొరకు మాత్రమే అవతరించుతున్నది. అది కూడా తక్కిన జీవుల వలె కాదు. శ్రీ మహావిష్ణువు ఏ విధంగా ఆవిర్భవించుతున్నాడో అట్లాగే ఈమె లోకానికి వెల్లడి అవుతున్నది, లోకానికి వెల్లడి అవుతున్నది. కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించబడదు. శ్రీ మహావిష్ణువు ఏ విధంగా ఆవిర్భవించుతున్నాడో అట్లాగే ఈమె లోకానికి వెల్లడి అవుతున్నది. అంటే ఇంతకు ముందు కూడా భృగు మహర్షి యొక్క కూతురుగా ఆవిర్భవించిన ఆమెనే
దుర్వాసుని యొక్క శాపము కారణముగా కనిపించకుండా పోయింది ఆమెనే మళ్ళీ పాల సముద్రంలో నుంచి బయటకు వచ్చింది కనుక వైరుధ్యము లేదు ఈ విషయాన్నే నిత్యైవ అని ఆరంభించి ఈ అధ్యాయం ముగిసే వరకు వివరిస్తున్నాడు. ఇది అన్నమాట ఇక్కడ ఉండేటువంటి రహస్యం అన్నమాట. కాబట్టి ఆమె మరలా జన్మించినది కాదు, అక్కడ దొరికినది అనుకుందాం మనం. ఎలాగైతే సీతాదేవి లాగా లక్ష్మీదేవి పాల కడలిలో దొరికిందని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి, ఎందుకంటే అక్కడ ఒక కారణం ఉన్నది అన్నమాట. ఎప్పుడైతే విష్ణువు ఏ ఏ అవతారాల్లో గుర్తుంటారో ఆయన్ని వదలకుండా ఈమె కూడా, లక్ష్మీదేవి కూడా జన్మ తీసుకుంటుంది అనమాట. ఆ విధముగా ఇక్కడ అర్ధో విష్ణుని, అందుకే చెప్తున్నారు, ఇక వరుసగా చెప్తున్నామంటే ఇక్కడి నుంచి ఒక చక్కటి వివరాలు ఇవ్వబడింది మనకి. అంటే విష్ణువు మూర్తికి లక్ష్మీదేవికి ఎటువంటి సంబంధం, అంటే సంబంధం అంటే ఏమిటి, ఎటువంటి అవినాభావ సంబంధం, అంటే వారి ఇరువురా ఒకరినొకరు విడిచి ఉండకుండా ఎలా అవతారాలు తీసుకుంటూ ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తా ఉంటారు. అర్థో విష్ణు ఇయం వాణి, అంటే విష్ణువు అర్థం అంటారు. అర్థం అంటే ఏమిటి, పదానికి అర్థం అంటే అర్థో విష్ణు ఇయం వాణి, అప్పుడు ఈమె శబ్దం, అంటే విష్ణువు అర్థం అయినప్పుడు ఈమె శబ్దము. నీతి ఏష నయో హరి, నీతి ఏష నయో హరి, హరి నయుడు, మరి ఈమె నీతి. విష్ణువు జ్ఞానం, ఈమె బుద్ధి. బోధో విష్ణు ఇయం బుద్ధి, ధర్మో అసౌ సత్క్రియాతు ఇయం, కాబట్టి ఈమె బుద్ధి, ఆయన ధర్మం అయినప్పుడు ఆమె సత్క్రియ. అంటే అవి రెండింటి కూడా విడదీయలేనటువంటి బంధం అనమాట. అంటే ఇక్కడ అర్థో ఇది అంటున్నాం, అంటే లక్ష్మీనారాయణులు, లక్ష్మీ నారాయణులు సర్వాత్మకులై ఉండుటను ఆ విధంగా జనులు ఉపాసించుట కొరకు గాను ఒక్కొక్క వస్తువుని ఎత్తి చూపుతూ వివరిస్తున్నారు అనమాట. ఏమని, ఈ అధ్యాయం చివరి వరకు ఏమిటది, వాణి అంటే అర్థమును తెలియజేసేది వాక్. వాణి అంటే ఏమిటండి, అర్థమును తెలియజేసేటువంటి వాక్కు ఈ శ్రీదేవి. నీతి అంటే దండనీతి ఈ లక్ష్మీదేవి. నయ అంటే ఏమిటి, సామధాన భేదాది ఉపాయము. బోధం అనగా ఆత్మ ప్రకాశము, తనను తాను మరియు జీవాత్మ పరమాత్మ భేదమును వారి వైభవమును తెలుసుకుంటాం అనమాట. కాబట్టి బుద్ధి ఆ ఆత్మ ప్రకాశమును వెల్లడించేది ప్రజ్ఞ. ధర్మం అనగా అపూర్వము, అంటే ఏమిటి, సత్క్రియ, యాగము మొదలైనవి. ఈ విధంగా అర్థము పదార్థము విష్ణువు, దాన్ని తెలియవచ్చేటువంటి శబ్దం ఈమె. ఈమె నీతి, నయము శ్రీహరి, బోధము రమాపతి శ్రీదేవి, బుద్ధి ఈయన ధర్మము, సత్కర్మ లక్ష్మీదేవి. ఈ విధంగా వారి ఇరువుని కూడా చెప్పడం. అంతేకాదు, ఇంకా కూడా చెప్తున్నారు అనమాట. ఏమని, స్రష్ట విష్ణు ఇయం సృష్టి, శ్రీ భూమిర్భూధరో హరి. స్రష్ట విష్ణు ఇయం సృష్టి, శ్రీ భూమి భూధరో హరి. సంతోషో భగవాన్ లక్ష్మీ తుష్టి మైత్రేయ శాశ్వతి. శాశ్వతి అంటే ఏమిటి, శాశ్వతమైనటువంటి, ఎల్లప్పుడూ చిరస్థాయిగా ఉండిపోయేటువంటిది అనే అర్థం. ఏమిటి ఇంతకీ, స్రష్ట విష్ణు ఇయం సృష్టి, అంటే విష్ణువు సృష్టించు స్రష్ట అయితే ఈమె చెయ్యబడేటువంటి సృష్టి అన్నమాట. మరి శ్రీహి అంటే ఏమిటి, ఇక్కడ లక్ష్మి అని అర్థం. శ్రీహి భూమి అంటే ఏమిటి, శ్రీ లక్ష్మి భూమి అయితే, భూధరో హరిహి, హరి భూధరుడు. భూధరుడు అంటే ఏమిటి, భూమిని ధరించేటువంటి వాడు, భరించేటువంటి వాడు అని అర్థం. కానీ భూధరుడు అంటే పర్వతము లేక నేలను ఏలే రాజు అని అర్థం ఉంది అనమాట. భూధరం అంటే పర్వతం అనే అర్థం ఉంది. కాబట్టి పెద్దగా ప్రయత్నం చేయనక్కర లేకుండానే దొరికిన వస్తువుతో తృప్తి పడటము అని దానికి అర్థం ఏంటి ఇక్కడ, శ్రీ లక్ష్మి హరిధరుడు భగవంతుడు సంతోషం అనమాట. సంతోషో భగవాన్ లక్ష్మి శాశ్వతమైన తుష్టినిచ్చేది. లక్ష్మి తుష్టి మైత్రేయ శాశ్వతి. ఆ విధంగా ఆనందపడటమే తుష్టి అంటారు. అంటే ఏమిటి, వస్తువుతో తృప్తి పడటము లేక చాలునని తలచడము సంతోషము, అదే విధముగా ఆనందపడటము సృష్టి అన్నమాట. కాబట్టి విష్ణువు సృష్టించేవాడైతే ఈమె సృష్టింపబడునది. శ్రీదేవి భూమి అయితే భూధరుడు శ్రీహరి, సంతోషము భగవంతుడు, దాని వలన పుట్టే తుష్టి లక్ష్మీదేవి.
ఆ దృష్టి ఎల్లకాలము నిలిచి ఉండేది. ఇచ్చా శ్రీ భగవాన్ కామో యజ్ఞో అసౌ దక్షిణాతుసా ఆజ్యాహుతిరసౌ దేవి పురోడాసో జనార్దన. ఇంకా ఉదాహరణ చెప్తున్నమాట. అంటే కొన్ని సందర్భాల్లో మనం అనేకమైన ఉదాహరణలు ఇస్తాం. ఎందుకంటే ఒక ఉదాహరణలతో ఆ ఎదుటివాడికి అర్థం అవ్వకపోవచ్చు. అంటే ఆ గ్రావిటీ అంటారు, అంటే ఆ సిచ్యువేషన్ యొక్క గ్రావిటీ అన్నమాట. దాన్ని బట్టి ఉదాహరణలు ఇస్తూ ఉంటాం. అంతేకాదు ఒకరికి అర్థం చేయించాలి అన్నప్పుడు మనం కూడా ఒక పిల్లవాడికి ఒక అర్థం అయ్యేలా చెప్పాలనుకోండి. అదే ఆ పని చేయొద్దురా అంటే అనేక విధాలుగా చెప్తాం. ఆ పని చేయొద్దురా, మంచిది కాదు. కానీ అది సరిపోకపోవచ్చు. కొందరి పిల్లలకి కొంచెం మంచి పిల్ల వాళ్ళకి ఏది సరిపోతుంది, అది చెయ్యొద్దురా అంటే ఇంకా ఆ పని చేయరు. కొంతమంది ఉంటారు ఆ పని చెయ్యొద్దురా అంటే అదే చేస్తాననేటువంటి మన ప్రవృత్తి ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలి మనం? దానివల్ల కలిగేటువంటి లాభ నష్టాలు అన్నీ కూడా చాలా విశదంగా ఒక్కొక్కటి చెప్పవలసిన అవసరం లేకుండా ఒక ఉదాహరణతో చెప్పాలన్నమాట. ఉదాహరణతో చెప్పాలి. ఇది చూడరా వాడు ఇలాగే చేశాడు, ఎలా అయిందో తెలుసా నీకు? అలా వేరే వాళ్ళతో పోల్చి చెప్పడము. అప్పుడు చెప్పినప్పుడు ఏమవుతుంది? అతని మనస్సులో దృఢంగా నాటుకుంటుంది అనమాట. అంతేగాని మనం ఊరికే నెమ్మదిగా చెప్తే అర్థమవుతుంది. ఇక్కడ పరాశరుడు అదే పని చేస్తున్నారు. మైత్రేయునికి చెప్పే విధంగా మనకి కూడా అర్థమయ్యేలా చెప్తున్నామంట. వారి ఇరువురి మధ్య ఉండేటువంటి ఆ అవినాభావ సంబంధం ఎలా ఉన్నది? శ్రీదేవి ఇచ్చ, భగవంతుడు కామం. ఇచ్చ శ్రీహి భగవాన్ కామో, ఆయన యజ్ఞం అసౌ దక్షిణాతు, ఆమె దక్షిణ. ఆ దేవి ఆజ్యాహుతి అంటే ఆజ్య ఆహుతి అనగా నేతి రూపమైనటువంటి ఆహుతి. జనార్దనుడు దేవి పురోడాసో జనార్దన అంటే జనార్దనుడు పురోడాసము. కాబట్టి మైత్రేయ, లక్ష్మీదేవి ఇచ్చ అయితే భగవంతుడు కామము, ఈయన యజ్ఞం అయితే శ్రీదేవి దక్షిణ, ఈ దేవి ఆజ్యాహుతి అయితే పురోడాసము జనార్దనుడు. అంటే ఇక్కడ ఇచ్చ అంటే ఏమిటి? ధనాదుల యందు ఉండే కోరిక అని అర్థం. మరి కామం అంటే ఏమిటి? ఆయా వస్తువుల యందు అనుభవించాలనేది అభిలాష. చాలా తేడా ఉంది చూడండి. మనం అంటుంటాం కామము, కోరిక, ఇచ్చ ఇవన్నీ కూడా ఒకటే, కానీ అలా కాదండి. ఇది చాలా సూక్ష్మమైనటువంటి వెరీ థిన్ అంటాం. అంటే మధ్యలో తేడా ఉంది అనమాట ఈ రెండు పదాలకి. ఏమిటది? ఇచ్చ అంటే ధనాదులందు ఉండే కోరిక అంతే. మనకి ఒక కారు కావాలి అనేటువంటి కోరిక ఉండటం తప్పు లేదండి. ప్రతి మనిషికి కూడా ఆ కోరిక అనేది లేకపోతే మనిషి పురోగమనం ఉండదండి. హాయిగా ఋషుల్లాగా మనం కూడా ఈ అడవిలో పోయి కూర్చొని ముక్కు మూసుకొని జపం చేసుకోవచ్చు. జపం చేసుకుంటూ కాలం గడిపేయచ్చు. కానీ మనం ఒక సంఘంలో ఉన్నప్పుడు మనం ఎంత నిలదొక్కుని, ఎంత ఇంద్రియాలని మన చేతిలో పెట్టుకున్నా కూడా, అణచి ఉంచినా కూడా ఈ కోరిక అనేది అప్పుడప్పుడు బయటపడుతుంటుంది. దాంట్లో తప్పు లేదు. ఇచ్చ అనేది ఉండాలండి, ప్రతి వారికి ఉండాల్సిందే. మన పిల్లలకి ఉండాలి, మనకి ఉండాలి. మన పిల్లలు కూడా పురోవృద్ధి చెందాలని ఉండాలన్నమాట. పైవాడిని చూసి అంతకుముందు ఎవరెవరు ఏ ఏ స్థానాలకు ఎదిగారు, వాళ్ళు ఎలా ఎదిగారు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలన్నమాట. దాంట్లో తప్పులేదు. అవసరము కూడా, తప్పని కదా, అవసరము కూడా. అది లేదనుకోండి, ఉన్నదాంతో తృప్తి పడాలనేది కొన్ని సందర్భాల్లో సరి అయినదే. ఉన్నదానితో తృప్తి పడాలనేటువంటిది సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో సరి అయినదే. ఎందుకంటే మనం ఇక దానికి మించి ఆలోచించేటువంటి అవకాశం లేదు అనుకున్నప్పుడు, మన ఆదాయం ఇంతేనండి, అయిపోయింది, 50 సంవత్సరాలు అయిపోయింది, 60 సంవత్సరాలు అడుగు పెట్టాం, ఇంకా పెన్షన్ మాత్రం వస్తుంది మనకి ఆదాయం ఉదాహరణకి. అలాంటప్పుడు లేనిపోని ఇచ్చలు పెట్టుకోవడం సరి అయింది కాదు. అలా పెట్టుకొని అనవసరంగా బుర్రపాడు చేసుకోవడం, అవి దొరకలేదే అని తర్వాత ఇబ్బంది పడటం, మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడటం. ఎందుకంటే దానికోసం అందిపుచ్చుకోవాలని చెప్పి మళ్ళీ ఏదో చేయడం, ఇవి కాదు మరి. అది ఇచ్చే అలాంటిది కాదు. మన శక్తి ఉన్నప్పుడు కోరుకోవడం సరియైనదే అనమాట. అది మనం కలుగుతాము అనే కోరిక ఉన్నప్పుడు సరే సరే, అది ఒకటి. మరి కామం అంటే ఏమిటి? ఆయా వస్తువులందు అనుభవించాలి అనేదే అభిలాష అనమాట. అనుభవించాలి అనేటువంటి అభిలాష ఉండడం అంటే ఏమిటి? ఎలాగైనా సరే పొందాలనేటువంటి అభిలాష అనమాట. ఎలాగైనా దొంగతనం చేసైనా సరే, లేదు కొట్టైనా సరే, తిట్టైనా సరే, ఎలాగైనా మనం సంపాదించాలి, అనుభవించాలనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి కోరిక ఉండడం కామం అంటారు. అది సరైనది కాదు. అది సరి అయినది కాదనమాట. మన పరిస్థితిని అర్థం చేసుకొని మనం పెంచుకోవడంలో తప్పు లేదు అనమాట. సైకిల్ ఉంది మనకి, సరే టీవీఎస్ 15 స్కూటరో కొనుక్కోవడంలో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు. ఒకేసారి నేను కారు కొనుక్కుంటాను, కారులో కూడా బెంచ్ కారు కొనుక్కోవాలనేది కామం అయిపోతుంది.
దానివల్ల అనర్థాలు చాలా ఉంటాయి అనమాట. అటువంటి కోరికలు ఉండకూడదు. ఇది అన్నమాట విషయం. కాబట్టి ఇచ్చా శ్రీ భగవాన్ కామో యజ్ఞో అసౌ దక్షిణాతు సా, దక్షిణాతు సా, అది దక్షిణాతు సా అని పడుతుందన్నమాట. దక్షిణాతు సా అంటే ఆ లక్ష్మీదేవి అని అర్థం ఇక్కడ. సా అంటే ఆజ్య ఆహుతి రసౌ దేవి పురోడాసో జనార్దన. ఇంకా కూడా చెప్తున్నారు ఏమని, పత్ని శాలా మునే లక్ష్మీ, పత్నీశాలా మునే లక్ష్మీ ప్రాగ్వంశో మధుసూదన చితిర్లక్ష్మీ హరిర్యూప ఇద్మా శ్రీ భగవాన్ కుశ. చాలా చక్కగా చెప్పబడిందండి. అంటే అన్ని ఉపమానాల కంటే, అన్ని పోలికల కంటే కూడా, ఉదాహరణల కంటే కూడా ఇది చాలా బాగుంది. పత్నీశాల మునే లక్ష్మి అన్నారు. ఇక్కడ పత్నీశాల మునే కాదు, పత్నీశాల మునే. మునే అంటే ఇక్కడ మునీశ్వర మైత్రేయ అని పరాశరుడు చెప్తున్నాడు. పత్నీశాల మునే లక్ష్మీ, లక్ష్మి అయితే ప్రాగ్వంశో మధుసూదన, మధుసూదనుడు యజమాన గృహం. ప్రాగ్వంశం అంటే యజమాన గృహం. మరి లక్ష్మి చితిర్ లక్ష్మి అంటే చితిర్ లక్ష్మి, లక్ష్మీదేవి చితి అయినప్పుడు హరి యూప, హరి యూపం అవుతారు. శ్రీదేవి ఇద్మ అంటే ఏమిటి, సమిద. ఇద్మ శ్రీ భగవాన్ కుశ. ఇద్మ శ్రీ అంటే లక్ష్మీదేవి, ఇద్మ అంటే సమిద, మరి భగవానుడు కుశం అంటే దర్భ. అంత చక్కగా చెప్పండి చూడండి. కాబట్టి పత్నీశాలామునే లక్ష్మీ ప్రాగ్వంశో మధుసూదన చితిర్లక్ష్మీ హరియూప ఇద్మా శ్రీ భగవాన్ కుశ. సరే, ఇంతకీ ఈ పదాలకి కొంచెం అంటే మనం అర్థం ఇంకొంచెం తెలుసుకుందాం అనమాట. ఏమిటవి? పత్నీశాల అన్నారు. పత్నీశాల అంటే ఏమిటి? యజ్ఞశాలలో స్త్రీలు కూర్చునేటువంటి మంటపం. యజ్ఞశాలలో స్త్రీలు కూర్చునేటువంటి మంటపం అంటే స్త్రీలకు ప్రత్యేకంగా. ఈ రోజుల్లో అయితే మామూలు ఎక్కడ సవాళ్ళకు ఎక్కడ పోయాం అనుకోండి, పోయినప్పుడు పెద్ద పెద్ద వాటిలో, చిన్న చిన్న వాటిలో ఇలా ప్రత్యేకంగా ఏమి ఉండదు. ఎక్కడైనా ఎవరన్నా కూర్చోవచ్చు, భార్య పక్కన భర్త అలా కూర్చొని ఒకే లైన్లో కూర్చో. కానీ కొన్ని సందర్భాల్లో స్త్రీలకంటూ ప్రత్యేకంగా పెడతారు గ్యాలరీ అనమాట. విడిగా ఉంటుంది, పురుషులకి విడిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ విధముగా యజ్ఞశాలలో కూడా స్త్రీలు కూర్చునేటువంటి మంటపం విడిగా ఉంటుంది. దాని పేరే పత్నీశాల. పేరులోనే తెలిసిపోతుంది మనకి, పత్నీశాల అని. తర్వాత ప్రాగ్వంశము. ఒకవేళ లక్ష్మీదేవి యజ్ఞశాలలో కూర్చునేటువంటి మంటపం అయితే పత్నీశాల అయినప్పుడు, మరి ప్రాగ్వంశం ఎవరు? శ్రీహరి. అంటే ఏమిటి? యజ్ఞశాలకు ముందటి భాగం అన్నమాట. యజ్ఞశాలకు ముందటి భాగాన్ని ప్రాగ్వంశం అంటారు. అది శ్రీ మహావిష్ణువు. అదేవిధంగా చితి అంటే ఏమిటి? హోమకుండములోని సమిధల కట్టెల కూర్పు పేర్పు, దాన్ని చితి అంటారు. మనం కూడా అంటుంటాం కదా, చితి పేర్చుకోవడం అంటుంటాం. ఆ విధంగా ఇక్కడ చితి అంటే ఈ సందర్భంగా హోమకుండములోని సమిధల కూర్పు వేర్పు. అలాంటప్పుడు అది లక్ష్మి అయితే, యూపము అంటే, యూపం అంటే ఏమిటి? బలి ఇవ్వబడే మేక వంటి జంతువును కట్టి ఉంచేటువంటి గుంజ. ఇది మనకి వాల్మీకి రామాయణంలో కూడా ఈ యజ్ఞాలు జరిగినప్పుడు, పుత్రకామేష్టి ఆ యజ్ఞం జరిగినప్పుడు ఆ సందర్భాల్లో చాలా వివరంగా ఇవ్వబడింది అనమాట. ఎలా చేస్తారు ఏమిటి అనేటువంటి. అశ్వమేధ యాగం ఇవన్నీ జరిగినప్పుడు చాలా వివరంగా చెప్పండి. అక్కడ కూడా యూపం అనేటువంటి పదం ఉపయోగించబడింది. అంటే బలి ఇవ్వబడేటువంటి మేక వంటి జంతువును కట్టి ఉంచే గుంజ. ఈద్మము అంటే ఏమిటి? సమిదలు అంటే మోదుగు పుల్లలు, కర్రలు, కట్టెలు, ఇవి అన్నమాట. అవి లక్ష్మీదేవి అయినప్పుడు మరి కుశలు అంటే దర్భలు, పవిత్రమైనటువంటి దర్భలు ఎవరు? శ్రీహరి. ఈ విధముగా పత్నీశాలామునే లక్ష్మీ ప్రాగ్వంశో మధుసూదన చితిర్లక్ష్మీ హరిర్యూప ఇద్మా శ్రీ భగవాన్ కుశ. తరువాత అందుకే కుశ అంటే దర్భలని. ఇక్కడ కుశాగ్ర బుద్ధి అంటుంటాం. దానికి ఈ దర్భ నుంచే అర్థం వచ్చిందండి. చాలా